చేశారా? సో నెక్స్ట్ టాపిక్ గ్లోబల్ సెట్టింగ్స్ ఆర్ గ్లోబల్ పారామీటర్స్. గ్లోబల్ సెట్టింగ్స్ ఆర్ గ్లోబల్ పారామీటర్స్ అంటారు. సో గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? గ్లోబల్ పారామీటర్స్ అంటే వీటిని పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. గ్లోబల్ పారామీటర్స్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు వీటిని. గ్లోబల్ పారామీటర్స్ అంటే వీటిని పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. సో వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ చేద్దాము. చాట్ బాక్స్ లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఇవి గ్లోబల్ పారామీటర్స్ అంటారు. ఇంకా ఉన్నాయి గ్లోబల్ పారామీటర్స్ అనేవి ఇంకా ఉంటాయి. సో ఎనీవే ఇవి వీటిని పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. ఫస్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఫైనాన్షియల్ ఇయర్. మనం ఏమంటాము? ఫైనాన్షియల్ ఇయర్ అంటాం కదా, మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఆ ఫైనాన్షియల్ ఇయర్ ని ఎస్ఏపిలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. ఫైనాన్షియల్ ఇయర్ ఏమంటారు? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. OB29 ట్రాన్సాక్షన్ కోడ్. ఎస్ఏపిలోకి వెళ్ళండి, ఎస్ఏపి లాగాన్ చేయండి. సో మనం OB29 ట్రాన్సాక్షన్ కోడ్, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, దిస్ ఇస్ OB29 ట్రాన్సాక్షన్ కోడ్. బట్ మనం పాత్ ద్వారా వెళ్దాం. వెళ్ళండి, OB29 పాత్ ద్వారా వెళ్దాం. SPRO, మీరు SPRO ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే ఐఎమ్ సారీ టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో SPRO ద్వారా వెళ్తున్నాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, financial accounting, financial accounting new, financial accounting global settings new, financial accounting global settings new. మీకు ఇంకా డౌన్ లో ఉంటుంది చూడండి, ఇక్కడ కాదు, ఇంకా డౌన్ లో ఉంటుంది చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఉంటుంది చూడండి. ఇంకా వెళ్ళండి. ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. లెడ్జర్స్, నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ పోస్టింగ్ పీరియడ్స్. లాస్ట్ లో ఉంది ఫిజికల్ ఇయర్ పోస్టింగ్ పీరియడ్స్. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. అది టీ కూడా ఎలా చూస్తామో అడిషనల్ లో, సారీ ఇక్కడ కాదు, అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళాలి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి IMG యాక్టివిటీ. డౌన్కి వెళ్ళండి. OB29 ట్రాన్సాక్షన్ కోడ్, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ టీ కోడ్ OB29 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేయాలి. ఎగ్జిక్యూట్ చేయండి. OB29 పొజిషన్కి వెళ్ళండి. ఫిజికల్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ అంటాం కదా. నాన్ SAP terminology we are called physical year. On the SAP terminology we are called, non-SAP terminology we are called financial year. On the SAP terminology we call physical year. Non-SAP terminology లో financial year అంటాం. ఏప్రిల్ నుండి మార్చ్ 31 వరకు ఉంటుంది. SAP terminology ఏమంటారు? దీన్ని ఫిజికల్ ఇయర్. అంటే ఫైనాన్షియల్ ఇయర్ అనే పదము SAP లో ఫిజికల్ ఇయర్ అంటారు. V3 వండి పొజిషన్కి వెళ్ళారు. V3 కంటిన్యూ. చూసారా? V3 సెలెక్ట్ చేయండి. V3 ఎక్కడ ఉంది? మన ఇండియన్ కంపెనీకి V3 తీసుకుంటారు. వేరే కంట్రీస్, వేరే కంపెనీ, కొన్ని అదర్ కంట్రీస్ ఉన్నాయి అనుకోండి, K4 తీసుకుంటారు. V3 ఇండియన్ కంపెనీ ఫిజికల్ ఇయర్.
V3 మన ఇండియన్ ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ టు మార్చ్. ఏప్రిల్ 1 నుండి మార్చ్ వరకు ఉంటుంది. 12 పీరియడ్స్ ఉంటాయి. రైట్ సైడ్ చూడండి, నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12 పీరియడ్స్ ఉంటాయి. 12 పోస్టింగ్ పీరియడ్స్ ఈజ్ ఈక్వల్ టు 12 మంత్స్. ఒక మంత్ ని ఒక పోస్టింగ్ పీరియడ్ అంటారు. తర్వాత 4 ఉన్నాయి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి ఉపయోగపడతాయి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి, ఏమైనా యాక్యురల్ డిఫరెన్స్ ఏమైనా ఉంటే అడ్జస్ట్మెంట్స్ చేయడానికి, ఇటువంటి వాటికి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడుతుంది. టోటల్ గా 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. V3 వేరియంట్ తీసుకుంటారు. V3 వేరియంట్, దీన్ని ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. మనం V3 తీసుకోవాలి. ఫారెన్ కంట్రీస్ కి K4 తీసుకుంటారు. కొన్ని కంట్రీస్ కి K4. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ టు మార్చ్, ఏప్రిల్ 1 నుండి మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఓకే, సో V3 తీసుకున్నాం. కాపీ చేయండి పైన. కాపీ నివెంట్రిక్ రైట్ సైడ్, కాపీ యాజ్ అని ఉంటుంది చూడండి. నివెంట్రిక్ రైట్ సైడ్ కాపీ యాజ్ క్లిక్ చేయండి. V3 రిమూవ్ చేసేయండి. V3 తీసేసి మనం ఓన్ గా ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. మీ కంపెనీ కోడ్ ఏంటి? ఫస్ట్ లెటర్ ఇవ్వండి, క్యాపిటల్ ఇవ్వండి. RV ఇస్తున్నాను. RV. V3 ని కాపీ చేసాం. V3 లాంటిది ఇంకోటి క్రియేట్ చేసుకుంటున్నాం. RV ఎంటర్ చేయండి. కాపీ ఆల్ క్లిక్ చేయండి. నంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్, 5 నాట్ ఎంట్రీస్ కాపీ అని అంట. కంటిన్యూ చేయండి. సేవ్ నంబర్ ఆన్ సేవ్ చేయండి. సేవ్. కంటిన్యూ చేయండి. ఏం కాదు, అదే రిక్వెస్ట్ కంటిన్యూ చేసేయండి. సో V3 క్రియేట్ చేసాం. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. మనకి 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. 1 month ని 1 పోస్టింగ్ పీరియడ్ అంటారు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. ఆడిటర్ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ చేయడానికి. తర్వాత ఆర్వి అనేది మనం క్రియేట్ చేస్తాం. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్. మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఉంటుంది. RV సెలెక్ట్ చేయండి. RV లెఫ్ట్ సైడ్ పీరియడ్స్ అని చూసారా? పీరియడ్స్ క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ చేయండి. ఇక్కడ 4 నుంచి చూసారా? 4 దగ్గర సెలెక్ట్ చేయండి. 4 ఎక్కడ ఉంది? క్యాలెండర్ ఇయర్ ప్రకారం 4th month ఏప్రిల్. బట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం మనకు 1st month ఏప్రిల్ అవుతుంది. మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మంత్స్ అనేవి ఏప్రిల్ అనేది 1, ఏప్రిల్, మే అనేది 2 అవుతుంది, జూన్ 3 అవుతుంది, జూలై 4 అవుతుంది. మనం ఏ పీరియడ్ లో ఉన్నాం? యాక్చువల్గా ఇప్పుడు ఏ పీరియడ్ లో ఉన్నాం? మనం 11th పీరియడ్ లో ఉన్నాం ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. క్యాలెండర్ ఇయర్ ప్రకారం అయితే 2nd పీరియడ్ లో ఉన్నాం. ఓకేనా? ఎనీవే చూడండి, మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడ పీరియడ్ 1 నుంచి చూసారా? క్యాలెండర్ ఇయర్ 4, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 1st పీరియడ్ లో ఉన్నాం. ఓకేనా? మార్చ్, ఏప్రిల్ 5th పీరియడ్ అవుతుంది క్యాలెండర్ ఇయర్ ప్రకారం. ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 2nd పీరియడ్ అవుతుంది. తర్వాత -1 ఉంది చూడండి అక్కడ. -1 అంటే మీనింగ్ ఏంటి? మన ఫైనాన్షియల్ ఇయర్ చూడండి. 1 minute. మన ఫైనాన్షియల్ ఇయర్ వెయిట్ చూడండి. మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 కి స్టార్ట్ అవుతుంది ఈ ఇయర్ లో. నెక్స్ట్ ఇయర్ ఎప్పటి వరకు ఉంటుంది? 2025, 24 యాక్చువల్గా మనం స్టార్ట్ చేస్తుంది. 24 లో ఉన్నాం మన ఫైనాన్షియల్ ప్రకారం. 2024 మార్చ్ లో స్టార్ట్ అయ్యి 2024 ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ లో స్టార్ట్ అయ్యి మార్చ్ కి ఎండ్ అవుతుంది. ఈ ఇయర్ మార్చ్ కి, అంటే నెక్స్ట్ మంత్ కి ఎండ్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్. తెలుసు కదా? నెక్స్ట్ పీరియడ్ టెక్స్ట్ కి వెళ్ళండి. పీరియడ్ టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ పీరియడ్ టెక్స్ట్ చూడండి.
ఇక్కడ ఇంకా క్లారిటీగా ఉంటుంది చూడండి. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. లాగౌట్ అయింది, లాగౌట్ చేయండి మళ్ళీ. సార్ ఒక చిన్న డౌట్ అండి ఇందులో. చెప్పండి. అది ఫిజికల్ ఇయర్ V3 ఉంది కదండి, V3 దగ్గర RV అని ఎందుకు పెట్టాం సార్? అది ఆర్వి అనేది మనం ఓన్ గా క్రియేట్ చేసుకున్నాం. V3 అయినా తీసుకోవచ్చు అండి. అదే ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఏదైనా టూ డిజిట్స్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు అండి, తీసుకోవచ్చు. ఓకే సార్, ఓకే. V3 అనేది స్టాండర్డ్ అండి. లేదు మనం ఓన్ గా క్రియేట్ చేసుకున్నాం, మీ ఇష్టం. ఇదైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ అంటారు, అదైనా తీసుకోవచ్చు. ఓకే సార్. వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. Ledgers, physical financial year and posting period. Maintain physical variant ఎగ్జిక్యూట్ చేయండి. సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళి తీసుకోవాలి, పొజిషన్కి వెళ్ళాలి. ఆర్వి అనేది మనం క్రియేట్ చేసామండి. లేదంటే ఓన్గా V3 కూడా స్టాండర్డ్, దాన్ని స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ అంటారు. మనం కాపీ చేసాం, దీన్ని కాపీయింగ్ థింగ్స్ అంటారు. ఎనీవే సెలెక్ట్ చేయండి, పీరియడ్ టెక్స్ట్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, ఇక్కడ పొజిషన్, లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. కంటిన్యూ చూడండి. ఏప్రిల్ 4th పీరియడ్ అనేది చూడండి, క్యాలెండర్ ఇయర్ ప్రకారం 4th ఏప్రిల్, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 1st అవుతుంది. మే క్యాలెండర్ ఇయర్ ప్రకారం 5th, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 2nd అవుతుంది. జూన్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం 6th అవుతుంది, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 3rd అవుతుంది. జూలై క్యాలెండర్ ఇయర్ ప్రకారం 7th, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం 4th. ఇట్లా అనమాట. ఇక్కడ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. V3 ఇండియన్ ఫిజికల్ ఇయర్, K4 ఫారిన్ కంట్రీస్ తీసుకుంటారు. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మనం ఒక ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. మళ్ళీ మీకు నోట్స్ ఇస్తాను, దానికి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చెప్పినట్లు నోట్స్ ఇస్తాను. నెక్స్ట్ ఎస్ఐఎన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37 వెళ్ళండి, సేమ్ పాత్. మనం క్రియేట్ చేసినటువంటి ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం. ఆర్వి అనేది క్రియేట్ చేసాం మన ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇక్కడ చూడండి, ఎస్ఐఎన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37 ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మీ కంపెనీ కోడ్ ఉంది, రైట్ సైడ్ ఏమి ఇవ్వాలి? మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇవ్వాలి. ఏం క్రియేట్ చేసాము? ఆర్వి, లేదంటే K4 కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. V3 కూడా తీసుకోవచ్చు. కింద కొంతమంది V3 అసైన్ చేస్తారు చూడండి, V3 స్టాండర్డ్. ఆర్వి అనేది మనం క్రియేట్ చేసుకున్నాం ఓన్గా. ఓకేనా? ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఇక్కడ లాస్ట్ లో ఒక మెసేజ్ వస్తుంది, గ్రీన్ మెసేజ్ వస్తుంది, వెంటనే సేవ్ అవ్వదు. ఎందువల్ల? వేరే వాళ్ళు అసైన్ చేయలేదు, అందువల్ల. ఎంటర్ చేయండి. చూసారా, వేరే వాళ్ళు అసైన్ చేయలేదు ఫిజికల్ ఇయర్ వేరియంట్, అందువల్ల. ఎంటర్ చేయండి, అగైన్ ఎంటర్, సేవ్ చేయండి. సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయాలి, తర్వాత సేవ్ చేయాలి. మళ్ళీ ఎంటర్ చేయండి, TR జనరేట్ అవుతుంది. ఎంటర్ చేయండి, TR జనరేట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయాలి.
ఎంటర్ చేయండి. టీఆర్ జనరేట్ అయింది. లెఫ్ట్ సైడ్ ఏముంది? మీ కంపెనీ కోడ్ చూడండి. R1 RA11 మీ కంపెనీ కోడ్. RA సెలెక్ట్ చేయండి. అలా మొత్తం సెలెక్ట్ అంటే అది SAPలో. RA11 అనేది మీ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్కి ఫిజికల్ ఇయర్ వేరియంట్ని అసైన్ చేశాము. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ one or more objectives in SAP FI. All objectives directly or indirectly we will assign to our company code. క్లియర్ కదా? నెక్స్ట్ వన్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేయాలి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే ఏంటి? 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఆ పోస్టింగ్ పీరియడ్ ని ఒకదాన్ని క్రియేట్ చేయాలి మనం. ఎంటర్ చేయండి. ఎంటర్ ఇవ్వండి. సేవ్ అయ్యేంత వరకు. నెక్స్ట్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పీరియడ్స్ అనమాట. ఒక వేరియంట్ క్రియేట్ చేసి తర్వాత దాన్ని బేస్ గా చేసుకుని పీరియడ్స్ ని ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తాం. ఫస్ట్ ఒక వేరియంట్ కావాలి. OBBO ట్రాన్సాక్షన్ కోడ్. డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ పోస్టింగ్ పీరియడ్. OBBO ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. వెయిట్ చేయండి. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది. వెయిట్ చేయండి. మీ కంపెనీకి 2 letters ఇవ్వండి. P ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ PV పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. RA అంటే రాజు టెక్నాలజీస్. PV అంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. PV ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ RA11. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ RA11. ఎంటర్ సేవ్. ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? పీరియడ్స్ ని ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. ఇయర్ ఎండింగ్, మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు దీన్ని. యాజ్ SAP FICO కన్సల్టెంట్ గా పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. దానికి ఉపయోగపడుతుంది. సేవ్ చేయండి. సేవ్. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? RAPV. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. కంటిన్యూ చేశారా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. OB52 ట్రాన్సాక్షన్ కోడ్ లో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. వెళ్ళండి. సేమ్ పాత్. డిఫైన్ వేరియంట్ ఫర్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. OB52 ఎగ్జిక్యూట్ చేయండి. అదే ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. ఎంట్రీకి వెళ్ళండి. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేసాము? ఇవ్వండి. RAPVనా? RAPV అది కింద కూడా కనిపిస్తుంది చూసారా? RAPV ఇవ్వాలి. నెక్స్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్యాబ్ అని క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి అకౌంట్ టైప్స్ అని ఉన్నాయి. ఇక్కడ అకౌంట్ టైప్స్ అని వస్తాయి చూడండి. చూడండి ప్లస్ అంటే ఏంటి? ప్లస్ ఉంది. ప్లస్ అంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. ఏ అంటే SS, D అంటే కస్టమర్, K అంటే వెండర్, M అంటే మెటీరియల్,
ఎస్ అంటే జిఎల్ అకౌంట్. ఇవన్నీ అకౌంట్ టైప్స్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. ఏ అంటే ఎస్ఎస్, ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్స్, ఎస్ అంటే జనరల్ జిఎల్ అకౌంట్స్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ సింబల్ తీసుకోండి, ప్లస్ సింబల్. మీ నెట్వర్క్ బాగా స్లో ఉందండి, చూసుకోవాలి మీరు. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. ఏమైంది? ఇవ్వండి, ప్లస్ సింబల్ ఇవ్వండి. డ్రాప్ లోడ్ అవుతుందా? వెయిట్ చేయండి, కొంచెం డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి 1 minute. ఏమైంది ఇంత టైం తీసుకుంటుంది? క్లోజ్ చేయండి, ఆ విండో క్లోజ్ చేయండి. క్లోజ్ అవ్వట్లేదా? వెయిట్. ఎస్ఏపి లాగ్ ఆన్ ప్యాడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎస్ఏపి మినిమైజ్ చేసిన తర్వాత లాగ్ ఆన్ ప్యాడ్ ఓపెన్ చేయండి. అగైన్ లాగ్ ఆన్ చేయండి, అది లాగౌట్ అయినట్లు ఉంది. అగైన్ లాగ్ ఆన్ చేయండి, ఇక్కడ నుండి డైరెక్ట్గా లాగ్ ఆన్ చేయండి. లాగ్ ఆన్ చేయండి, అవుతుందా? అది లాగౌట్ అయింది, లాగ్ ఆన్ చేయండి. కంటిన్యూ విత్ ది సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. టీ కోడ్ ఇవ్వండి, OB52 కరెక్ట్గా వెళ్దాం. ఇన్వెంటరీకి వెళ్ళండి, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. సారీ, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టైప్ చేయండి. ఇవ్వండి RAPV. నెక్స్ట్ ట్యాబ్ పట్టుకోండి, ట్యాబ్ ప్రెస్ చేయండి, ట్యాబ్ ఇవ్వండి. ట్యాబ్ పట్టుకున్న తర్వాత డ్రాప్ డౌన్ చేయండి. ప్లస్ సింబల్, ప్లస్ అంటే ఏంటి? వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్స్ టైప్. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, జి అంటే జనరల్ లెడ్జర్. ఏ అంటే అసెట్స్ గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ అవసరం లేదు, కంటిన్యూ చేయండి. సో ప్లస్ తీసుకుందాం. ప్లస్ తీసుకుంటే మీనింగ్ ఏంటి? ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఆల్ అకౌంట్స్ కి అప్లికబుల్ అవుతుంది. ADKMS, ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జిఎల్ అకౌంట్స్, అన్నిటికీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, అన్నిటికీ అప్లికబుల్ అవుతుందని అర్థం. నెక్స్ట్ ఫ్రమ్ దగ్గరికి వెళ్ళండి. ఫ్రమ్ పీరియడ్ అది కాదు, నెక్స్ట్ 1 ఇవ్వండి. 1 ఇయర్ 2024 ఇయర్స్ లో ఉన్న మన ఫైనాన్షియల్ ఇయర్ 1 24 ఇవ్వండి. నెక్స్ట్ 2 పీరియడ్ దగ్గర 12 ఇవ్వాలి. 12 అంటే మీనింగ్ ఏంటి? చూడండి, 2024 లో 1 to 12 పీరియడ్స్ ని ఓపెన్ చేసాం.
అన్ని ఓపెన్ చేసేసాం, అన్ని కూడా ఓపెన్ చేసేసాం. ఇక్కడ నేను ఓన్లీ 10 ఇచ్చాను అనుకోండి, 1 to 10 ఇచ్చాను అనుకోండి, అంటే లాస్ట్ పీరియడ్స్ అనేవి ఓపెన్ చేయలేదని అర్థం. ఓకేనా? లేదు 11 ఇచ్చాను అనుకోండి, ఈ మంత్ ఫిబ్రవరి మంత్ మాత్రమే ఓపెన్ చేశానని అర్థం. 11 ఇస్తే, 12 ఇస్తే మార్చ్ కూడా ఓపెన్ చేసేసాను. 1 to 12 పోస్టింగ్ పీరియడ్స్ ని ఓపెన్ చేసేసాను. క్లియరా? 1 to 12 పీరియడ్స్ అన్ని ఓపెన్ చేశాను. దీన్ని మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు. 2025 ఫ్రమ్ పీరియడ్ 13 ఇవ్వండి. 13 ఇయర్ అగైన్ 2025. 16 ఇయర్ 2025. చూడండి 13 to 16 అంటే ఏంటి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, ఇవి కూడా ఓపెన్ చేసాం. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఇవి కూడా ఓపెన్ చేసాం. ఓకేనా? RAPV మన మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ప్లస్ అంటే ఏంటి? ప్లస్ అంటే ఆల్ అకౌంట్స్ కి అప్లికబుల్ అవుతుంది. ADKMS అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. 24 1 to 12 పీరియడ్స్ ఓపెన్ చేసాం. 25 13 to 16 ఓపెన్ చేసాం. దీన్ని పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ప్రాజెక్ట్ లో ఏ మంత్ కి ఆ మంత్ పీరియడ్స్ ని ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. S/4HANA అయినా సేమ్ టు సేమ్. సేవ్ చేయండి. ఓకే, పోస్టింగ్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ని మనం కాన్ఫిగర్ చేసాము. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేసాము. అలాగే ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ కూడా కాన్ఫిగరేషన్ చేసాం. 1 to 12 అంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ ని ఓపెన్ చేసేసాం. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. లెఫ్ట్ చూడండి, ADKMS ని సెలెక్ట్ చేయండి. 0001 ఉంది కదా, A సెలెక్ట్ చేయండి, D సెలెక్ట్ చేయండి, DKMS కాపీ యాజ్ కాపీ చేయండి. ఇవి కూడా యాడ్ చేద్దాం. చేయకపోయినా ఏమీ కాదు, యాడ్ చేద్దాం. ఎంట్రీ వద్దు, మీరు 0001 రిమూవ్ చేసేసి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ఎంట్రీ ఇవ్వకుండా చేయాలి. ఎంట్రీ ఇవ్వకుండా ఇక్కడ ఇయర్ ఉంది చూసారా, 2012 తీసేసి 2024 ఇవ్వండి. ఎంటర్ ఇవ్వద్దు, ఎంటర్ ఇవ్వకుండా 1 by 1 ఎంటర్ చేయాలి. ఇది కొంచెం సెన్సిటివ్ కాన్ఫిగరేషన్, కేర్ఫుల్ గా చేయాలి. ఇక్కడ ఎంత ఇవ్వాలి? 2025 అన్ని మార్చండి అలా ఇంతకుముందు చేసినట్లు. ఇది ఆల్రెడీ మనం ప్లస్ సింబల్ తీసుకున్నామండి. ప్లస్ తీసుకుంటే అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. బట్ అగైన్ ఇలా కూడా చేయొచ్చు, ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ ఏ తీసుకున్నాం అనుకోండి, ప్లస్ తీసుకోకుండా, అంటే ఓన్లీ అసెట్స్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. డి తీసుకుంటే వెండార్స్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. కే తీసుకుంటే అట్లా, దీనికి అది సపరేట్ అనమాట. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండార్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్ అని అర్థం. ADKMS వీటిని అకౌంట్ టైప్స్ అంటారు. అకౌంట్ టైప్స్. ఎంటర్ సేవ్. సేవ్ చేయండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్.
నెక్స్ట్ డిఫైన్ నెక్స్ట్ అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. మీరు క్రియేట్ చేసినటువంటి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మీ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. మీరు క్రియేట్ చేసినటువంటి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మీ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అని అర్థం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. వెళ్ళండి SPRO IMG, వెళ్ళండి OBVPకి వెళ్ళండి. అసైన్మెంట్స్ లోకి వెళ్ళండి. అసైన్మెంట్స్ ఉంటుందిగా, ఇలాంటి అసైన్మెంట్స్కి వెళ్ళండి. బెటర్ పాత్ ద్వారా వెళ్దాం. అసైన్మెంట్స్ ఎక్కడ ఉంది? ఎందుకు అందరూ వెళ్తున్నారు? ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లెడ్జర్స్, అసైన్మెంట్స్ ఉంటుంది కదా. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. అసైన్మెంట్స్ ఏది? డౌన్కి వెళ్ళండి. ఇంతకుముందు వెళ్ళాం కదా మనం. సార్ ఎంటర్ప్రైజ్ దగ్గర ఉంటుంది సార్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాదు, ఫిజికలీ పైకి వెళ్ళండి కొంచెం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ దగ్గర చూస్తామా? వెళ్ళండి కొంచెం పైకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అసైన్మెంట్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఓబీ OB52 కదా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ క్లిక్ చేయగానే అసైన్మెంట్ ఉంటుంది సార్ థర్డ్ ఆప్షన్ లో. ఓపెన్ చేయండి పైకి వెళ్ళండి. స్లోగా వెళ్ళండి, నేను చూసుకోలేకపోతున్నాను. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్కి వెళ్ళండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ స్లోగా వెళ్ళండి, నేను చూడాలి కదా. అసైన్మెంట్స్కి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్కి వెళ్ళండి. వెయిట్, ఇక్కడ ఉందా? ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు. వెయిట్. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్ OBBP ఉందా? అక్కడ OBP లేదు. పంచండి, అది చెక్ చేద్దాము. మీరు OBBPకి వెళ్ళండి డైరెక్ట్గా. OBBP పాత్ర వెళ్దాం. కమాండింగ్ ఫీల్డ్లో OBBP ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్లో OBBP పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో మీ కంపెనీ కోడ్కి ఏం చేస్తున్నాం? మీ కంపెనీ కోడ్కి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అసైన్ చేస్తున్నాం. రైట్ సైడ్ ఇవ్వండి. వేరియంట్ రైట్ సైడ్. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేస్తారు మీరు? RAPV చూసారా? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ సేవ్ చేయండి. సో మీ కంపెనీ కోడ్కి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. All objectives directly or indirectly we will assign or mapping to our company code. మన కంపెనీ కోడ్ కి మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని అసైన్ చేసాము. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. నెక్స్ట్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? సేవ్లోకి వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్దాం. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ SPRO ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ SPRO IMG. మీ నెట్వర్క్ స్లో ఉంది, కొంచెం చూసుకోండి. చూసారా లాగౌట్ అయిపోతుంది మీది.
కంటిన్యూ విత్ సెలెక్ట్ చేయండి. SPRO IMG financial accounting new financial accounting new financial accounting global settings new ledgers fields తర్వాత ఫీల్డ్స్ లో కస్టమర్ ఫీల్డ్స్ లో ఉందా చూడండి, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ టీ కోడ్ ఓపెన్ చేయండి. టీ కోడ్ ఓపెన్ చేయండి, డౌన్కి వెళ్ళండి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక అకౌంటెంట్ లేదంటే ఎండ్ యూజర్, యాక్చువల్గా అకౌంటెంట్స్ అనకూడదు, ఎండ్ యూజర్స్ అనే చెప్పాలి ఎస్ఐపిలో. సో ఒక ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాడు. పోస్ట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు. ఎట్ ది టైమ్ ఆఫ్ accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. గుర్తుపెట్టుకోండి, we can control from the field status variant. OBC4 ఎగ్జిక్యూట్ చేయండి. 0001 సెలెక్ట్ చేయండి. స్టాండర్డ్ ఇది, లేదంటే కాపీ చేసుకోవచ్చు. V3ని కాపీ చేసాం కదా, అలాగే కాపీ యాజ్ పైన చూడండి, రీసైకిల్ బిన్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కాపీ యాజ్, నాట్ దట్ వన్. కాపీ యాజ్ క్లిక్ చేయండి. 0001 రిమూవ్ చేసేయండి. ఎందుకు రిమూవ్ అంటే ఎలా చేశారేంటి? రిమూవ్ చేయండి. టీవీ FE ఇవ్వండి. FE అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. 0001 రిమూవ్ చేయండి. డిస్క్రిప్షన్ లో మీ కంపెనీ కూడా ఇవ్వండి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని కంట్రోల్ చేస్తాం, ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. ఎంటర్ చేయండి. కాపీ ఆల్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనం క్రియేట్ చేసాం. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని బేస్ గా చేసుకుని ఒక బిల్ జనరేట్ చేసే టైంలో, బిల్ అనకూడదండి, డాక్యుమెంట్ అనాలి, లేదంటే అకౌంటింగ్ ఎంట్రీ అనాలి. ఒక అకౌంటింగ్ ఎంట్రీ చేసే టైంలో డేట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలా వద్దా, రెఫరెన్స్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలా వద్దా, బిజినెస్ ఏరియా ఇవ్వాలా అవసరం లేదా, కాస్ట్ సెంటర్ ఇవ్వాలా అవసరం లేదా, ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలా అవసరం లేదా, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. కాన్ఫిగరేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. కాన్ఫిగరేషన్స్ ఉపయోగపడుతుంది. అంటే డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం కాన్ఫిగరేషన్ చేస్తాం బేస్డ్ ఆన్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. సేవ్ చేశారు కదా, సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోకి వెళ్ళండి, డబుల్ క్లిక్ చేయండి దానిపైన. G001 అనేది ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, G003 అనేది ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, G004 అనేది ఒక ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఇలా గ్రూప్లు ఉంటాయి. G001 పైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయమన్నాను, సెలెక్ట్ చేయమన్నా. జనరల్ డేటా డబుల్ క్లిక్ చేయండి. చూడండి, ఎండ్ యూజర్ ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆ పర్టికులర్ ఫీల్డ్ సర్ప్లస్ లో ఉందనుకోండి, ఆ ఫీల్డ్ కనిపించదు ఎండ్ యూజర్ కి. రిక్వైర్డ్ లో ఉందనుకోండి, మ్యాండేటరీగా ఆ ఫీల్డ్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనేది రిక్వైర్డ్ లో పెట్టాను, రిక్వైర్డ్ ఉంచండి. రిక్వైర్డ్ టెక్స్ట్ ఫీల్డ్, అది కాదు టెక్స్ట్ ఫీల్డ్ అండి. అసైన్మెంట్ మార్చండి. అసైన్మెంట్ ఎందుకు పెట్టారు?
చూడండి, నేను టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ లో పెట్టాను. రిక్వైర్డ్ లో పెట్టానంటే మీనింగ్ ఏంటి? ఆ ఫీల్డ్ ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఆప్షనల్ లో ఉంటే టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చినా, టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఓకేనా? సర్ప్లస్ రిక్వైర్డ్ ఆప్షనల్. టెక్స్ట్ ఫీల్డ్ అనేది నేను రిక్వైర్డ్ లో ఉంచాను. అంటే ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలి. అది ఆప్షనల్ లో ఉంటే టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఓకేనా? ఇన్వాయిస్ రిఫరెన్స్ సర్ప్లస్ లో ఉంది, అసలు కనిపించదు ఆయనకి. ఇట్లా ఫీల్డ్స్ ని, ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది వర్క్ చేస్తుంది. బ్యాక్ వెళ్ళండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా చూడండి కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సేల్స్ ఆర్డర్స్ ఇవన్నీ ఉన్నాయి. సర్ప్లస్ రిక్వైర్డ్ ఆప్షనల్. ఓకేనా? సో రిక్వైర్డ్ లో ఉంటే మ్యాండేటరీగా ఆ ఫీల్డ్ ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఆప్షనల్ లో ఉంటే ఎండ్ యూజర్ ఆ ఫీల్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా కంట్రోల్ అవుతుంది. యాజ్ ఏ కన్సల్టెంట్ గా మనం బ్యాక్ ఎండ్ నుండి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. G001 అనేది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. పేమెంట్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళండి. ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏమి రిక్వైర్డ్ లో ఉండాలి, ఏమి ఆప్షన్స్ లో ఉండాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వకపోయినా ఎంట్రీ పోస్ట్ అవ్వాలనేది ఇక్కడ నుండి మనం కంట్రోల్ చేస్తాం. గో బ్యాక్. అకౌంట్ అసైన్మెంట్కి వెళ్ళండి. క్లిక్ చేయండి. ఓపెన్ అవట్లేదా? ఇక్కడ కూడా ఇవన్నీ ఫీల్డ్స్ అనమాట. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఓకేనా? బ్యాక్ మెటీరియల్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా ఉంది. మీకు ఏ ఫీల్డ్ అవసరం, ఏ ఫీల్డ్ అవసరం లేదనేది మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం. ఓకేనా? సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కాన్ఫిగరేషన్ చేసాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎట్ ది టైమ్ ఆఫ్ ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ we will control from the field status variant. Back సర్వర్ స్లో ఉంది, మీరు చూసుకోవాలి కొంచెం. లోడ్ అవుతుందా? డాక్యుమెంట్ లోడ్ అవుతుందా? బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. లాగాన్ చేయండి. లాగాన్ పెడమని క్లిక్ చేయండి. లాగౌట్ అయిపోతున్నది. OBC4కి వెళ్తున్నాం మళ్ళీ. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి.
కంటిన్యూ చేయండి. ఎందువల్ల మీ నెట్వర్క్ బాగా స్లో ఉందండి, చూసుకోండి. రేపు ఇంట్లయితే కష్టం. ఈ సెషన్స్ అన్ని క్లోజ్ చేయండి. అన్నెసరీ సెషన్స్ అన్ని క్లోజ్ చేసేయండి కింద. OBC4 ఇది కూడా క్లోజ్ చేయండి. ఇవన్నీ ఇక్కడ ఉంది కదా, సెలెక్ట్ చేయండి. OBC4 సెలెక్ట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. OBC4లోకి వచ్చాం. పొజిషన్కి వెళ్ళండి. ఏం క్రియేట్ చేసాం మనం? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. RAPVనా RAFV ఇవ్వండి. ఇది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఇండివిజువల్ ఫీల్డ్స్ ని ఎలా కంట్రోల్ చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఓకేనా? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మనం ఆ కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. ప్రతిదీ అసైన్ చేయాల్సిందే. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విల్ మ్యాప్ టు అవర్ కంపెనీ కోడ్. ఓకేనా? వెళ్ళండి, అసైన్ చేద్దాం. టీ కోడ్ ఏముంది? OBC5 OBC5 వెళ్ళండి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5 పాత్ వరకు వెళ్దాం. SPRO IMG Financial accounting new, financial accounting global settings new, ledgers fields, customer fields. మీ నెట్వర్క్ బాగా డెడ్ స్లో ఉందండి. డిఫైన్ ఫీల్డ్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, అదే ఎగ్జిక్యూట్ చేయండి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మీరు క్రియేట్ చేసిన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మీ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. లిమిట్ ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళండి. ఏమైందండి? వెళ్ళారా? కంపెనీ కూడా ఇచ్చారా? మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. అక్కడ RAFV ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. కంటిన్యూ. ఏం చేసాం ఇక్కడ? మీ కంపెనీ కోడ్కి మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని అసైన్ చేసాము. మీ కంపెనీ కోడ్కి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI all objectives directly or indirectly we will assign or map into our company code. నెక్స్ట్. సో నెక్స్ట్ రేపు చెప్తాను మిగతాయి, ఎందుకంటే చాలా ఉన్నాయి కదా, ఇంకొక 1 hour టైం పడుతుంది ఇవన్నీ. రేపు డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ రేపు డిస్కస్ చేద్దాం. 7 స్టెప్స్ చేసాం ఈరోజు. డౌట్స్ ఉన్నాయి? ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడచ్చు. డౌట్స్ ఉంటే చెప్పండి, డిస్కస్ చేద్దాం. సార్ ఇక్కడ టీ కోడ్స్ చాలా కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ బై హార్ట్ చేయాలా ఇంటర్వ్యూ విషయంలో? ఏంటండి? ఇక్కడ టీ కోడ్స్ చాలా కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ బై హార్ట్ చేయాలా? టీ కోడ్స్ అన్ని అవసరం లేదు, నేను చెప్తాను మీకు ఏమేమి బై హార్ట్ చేయాలని నేను చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ ఉందనుకోండి, ఓపెన్ చేయండి. ఇక్కడ ఏమేమి ఇంపార్టెంట్ ఉంటాయి ఓపెన్ చేయండి చెప్తాను.
ఎగ్జాంపుల్ మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OB29 కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిందే అది. తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ గుర్తుపెట్టుకోవాలి OB52. నెక్స్ట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7. నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ FBN1 ఇంతవరకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ OB57 అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్, ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. మీకు అలవాటు అయిపోతుంది. స్టార్టింగ్ లో ఒక 1 month 2 months కొంచెం ఇవన్నీ ఎక్కడ గుర్తుంటేలే అనుకుంటారు, కానీ స్లోగా అన్ని గుర్తుండిపోతాయి మీకు. డోంట్ వరీ. ఓకే ఓకే ఇంకేమైనా ఉందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సార్ అది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తా అని చెప్పారు మీరు. నేను చేస్తానండి, నేను చేస్తాను. మీరు ఎవరు చేయకండి, నేను చేస్తాను. 2 days లో చేద్దాం. ఓకే థ్యాంక్ యూ అండి, బాబాయ్.